హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. తెలంగాణ సర్కార్ మహిళలకు మరో గుడ్ న్యూస్ అంటూ మన ముందుకు వచ్చింది. ఇక దీనికి సంబంధించిన వివరాల కోసం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ మహిళలకు తీపి కబురు అందించింది. ఉచిత బస్సు ప్రయాణాన్ని మరింత సులభతరం చేసేందుకు మహాలక్ష్మి స్మార్ట్ కార్డులను పంపిణీ చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం మహిళలు తమ ఆధార్ కార్డు లేదా ఇతర గుర్తింపు కార్డులను చూపిస్తూ జీరో టికెట్లను పొందుతున్నారు. అయితే దీనివల్ల కండక్టర్లకు పనిభారం పెరగటమే కాకుండా ప్రయాణికుల వివరాల సేకరణలో జాప్యం జరుగుతుంది. ఈ సమస్యను అధిగమించేందుకు అత్యాధునిక సాంకేతికతో కూడిన స్మార్ట్ కార్డులను వచ్చే నెల నుంచి జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ స్మార్ట్ కార్డులు చీప్ బెస్ట్ సాంకేతికతో పనిచేస్తాయి. వీటిని బస్సులో ఉండే కొత్త రకం టికెట్లు మిషన్లపై కేవలం ట్యాప్ చేస్తే చాలు, తక్షణమే జీరో టికెట్ జనరేట్ అవుతుంది. దీనివల్ల కండక్టర్లు ప్రతి ఒక్కరి ఆధార్ కార్డును క్షుణ్ణంగా పరిశీలించాల్సిన అవసరం ఉండదు. ఇది సమయాన్ని ఆదా చేయడమే కాకుండా ఎంతమంది మహిళలు ఏ రూట్లలో ప్రయాణిస్తున్నారో అనే ఖచ్చితమైన డేటాను సేకరించడానికి ప్రభుత్వానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ కార్డుల వల్ల అనర్హులు ఈ పథకాన్ని దుర్వినియోగం చేసే అవకాశం కూడా ఉండదు. ఈ స్మార్ట్ కార్డుల పంపిణీ ప్రక్రియను నేరుగా రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దశల వారీగా చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. మొదటగా జిల్లాకు ఒక మండలాన్ని ఎంపిక చేసి పైలట్ ప్రాజెక్టుగా కార్డులను అందజేస్తారు. అక్కడ ఎదురయ్యే సాంకేతిక సవాళ్లను పరిష్కరించిన తర్వాత పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మహిళా ప్రయాణికులకు వీటిని జారీ చేస్తారు. ఈ కార్డుల కోసం మహిళలు ఆన్లైన్ లేదా నిర్దేశించిన కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధానం అమల్లోకి వస్తే మహిళలు బస్సు ప్రయాణం మరింత గౌరవప్రదంగా వేగంగా మారుతుందని ఆర్టీసీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.